హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించిన విషయంలో వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందని, అసలు సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పేసి ఒక అంశం. ఈ రెండు అంశాల మీద రాష్ట్రంలో ఎస్సీ 59 కులాల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నో సంఘర్షణలకు సంబంధించిన విషయంలో అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని పూసగుచ్చినట్లుగా ప్రజలకు చూపించడానికి ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కొరివి వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు. కరీంనగర్ జిల్లా కోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తూ, అలాగే ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్కు వ్యవస్థాపకులుగా దాదాపు ఎన్నో ఏళ్ళుగా కరీంనగర్ బేస్డ్గా చాలా సామాజిక సేవల్లో ముందుంటున్నటువంటి వ్యక్తి ఆయన. మరి ఈరోజు ఈ సుప్రీంకోర్టుకు సంబంధించిన విషయంలో ఆయన్ని తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, మారోజు వీరన్న గారి దగ్గర మొదలుకుంటే ఎన్నో కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడమే కాకుండా ఇటు కానిశ్రీరామ్ గారితో, అలాగే మారోజు వీరన్న గారితో చాలా ఆర్గనైజేషన్కి సంబంధించిన పూర్తి పనుల్లో సారు నిమగ్నం అయిపోయి ఎన్నో రోజులు కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి. మరి సార్ని పరిచయం చేసే ముందు తప్పకుండా మీరందరూ ఈ వర్గీకరణ సంబంధించిన విషయంలో మీ దృష్టిలో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయంటే వాటిని కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతూ, సార్ వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నమస్తే. బాగుందా సార్? ఫైన్ ఫైన్. అంటే సుప్రీంకోర్టుకు సంబంధించిన విషయం నుండి ముందుకు పోదాం సార్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అంటే ఆర్టికల్ 341కు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తప్పు, అసలు దానిలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవద్దు అనే విషయం బయట వినబడుతుంది. అయితే దాన్ని సుప్రీంకోర్టు 341కు సంబంధించిన విషయంలోనే రాష్ట్రాలు మీరు చేసుకుంటే అని చెప్పేసి అయితే చెప్పింది అంటున్నారు. అసలు నిజానికి సుప్రీంకోర్టు 341 ఆర్టికల్ గురించి చెప్పిందా, లేదంటే 16 ఆర్టికల్ గురించి చెప్పిందా? ఈ వర్గీకరణ సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది అసలు? అంటే సుప్రీంకోర్టు కేసు అనేటువంటిది అది పంజాబ్కు సంబంధించినటువంటి కేసు, అది సుప్రీంకోర్టులో. ఎస్. అక్కడ అది ఎస్సీలను సబ్ కేటగరైజేషన్ చేసుకోవచ్చా చేసుకోరాదా అనేటువంటిది కేసు అది, అంటే వర్గీకరణ. అవును. అయితే అక్కడ ఆర్టికల్ 341 ఏదైతే ఉందో ఇప్పుడు, గతంలో ఆర్టికల్ 341 చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఇప్పుడు ఈ తీర్పు రావడం జరిగింది పంజాబ్ కేసులో. సో లాలో ఎట్లా ఉంటుందంటే, చట్టంలో ఏంటంటే ఎప్పుడు కూడా అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అంటాం మనం. లాని ఎప్పుడు కూడా ఇంటర్ప్రిట్ అవుతుంటుంది, రీఇంటర్ప్రిట్ కూడా అవుతూ ఉంటుంది. అప్పుడు ఆర్టికల్ 341 ఏ రకంగానైతే ఇంటర్ప్రిట్ చేశారో అదే 341 ఇప్పుడు రీఇంటర్ప్రిట్ చేశారు. అంటే 341 ప్రకారంగా ఏంది, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ సామాజిక అసమానతలకు గురైనటువంటి కులాలన్నింటినీ కూడా ఒక షెడ్యూల్లో పెట్టారు, షెడ్యూల్డ్ కాస్ట్గా. కాబట్టి వాళ్ళంతా ఆర్టికల్ 341 ప్రకారంగా వాళ్ళంతా ఒక సెక్షన్ అని పెట్టారు అన్నట్టు. చర్చ ఏం జరిగింది, వాళ్ళు హోమోజీనియసా హెటరోజీనియసా, అంటే వాళ్ళంతా ఏకంగా ఉన్నటువంటి వాళ్ళ లేకుంటే విభిన్న కులాలకు సంబంధించింది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే, అంతకుముందు ఏమన్నది హోమోజీనియస్ అన్నది పాత కేసులు. ఇప్పుడు ఏమన్నది హోమోజీనియస్ కాదు, వాళ్ళంతా హెటరోజీనియస్, అంటే విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయని మళ్ళీ రీఇంటర్ప్రిట్ చేసింది. కాబట్టి అది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి తీర్పు అని అనడానికైతే నా ఉద్దేశంలో నేనైతే అట్లా అన్నది. నేను అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించిన విషయంలో ఇప్పుడు రాష్ట్రాల ప్రభుత్వాలు అంటే మీరు చేసుకోండి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వర్గీకరణ ఏబిసిడి చేసుకుంటారా, ఏం చేసుకుంటారా చేసుకోండి అని చెప్పింది. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వము పార్లమెంట్లో బిల్లు చేస్తే ఈరోజు ఈ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేసుకోవాలి, ఏ రాష్ట్రం చేసుకోవద్దు అని కాకుండా అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా చేసుకోవచ్చు కదా. పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా మోడీ ఎందుకు ఈ రాష్ట్రాలను చేసుకోండి అని చెప్పడం వెనకాల కారణం? పార్లమెంట్లో బిల్లు పెట్టిందా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు నా విషయంలో. వర్గీకరణ అనేటువంటిది హేతుబద్ధమా, అవసరం కాదు అనేటువంటిదే అది పార్లమెంట్లో జరిగేటప్పుడు పార్లమెంట్లో జరుగుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతోనే నరేంద్ర మోడీ చిత్తు దులుపుకున్నాడు అనుకోవచ్చా? అనుకోరాదు, అట్లా అంటే అనుకోరాదు. అది ఎప్పుడైనా మళ్ళీ పార్లమెంట్కి పోవచ్చు అది తప్పకుండా. ఎందుకంటే నేను గతంలో చాలా మందికి చెప్పిన, సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఇది 2 సంవత్సరాల క్రితం ఏదైతే పంజాబ్ కేసులో 5 జడ్జెస్ బెంచ్ కూర్చొని ఎందుకు వర్గీకరణ చేసుకోరాదు అని చెప్పి ఎప్పుడైతే 7 జడ్జెస్ బెంచ్కు ఎప్పుడైతే రిఫర్ చేసిందో ఆ రోజే చెప్పింది నేను మిత్రులకు, ఈసారి విభిన్నమైనటువంటి జడ్జిమెంట్ వస్తుందని. కాబట్టి జడ్జిమెంట్ ఊహించిందే ఇది మాలాంటి వాళ్ళకు. ఓకే. అంటే కాబట్టి పరిణామాలు అనేటువంటిది ఎప్పుడు ఒక్క తీరుగా ఉండయి.
రేపు ఒక రోజు పార్లమెంట్లో కూడా వస్తుంది, రాజకీయ పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ వర్గీకరణ సంబంధించిన విషయంలో వర్గీకరణ అంటే సరైంది అని కొంతమంది అంటున్నారు, వర్గీకరణ సరైంది కాదు ఇది అంటే బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఆ ఎస్సీ అనే షెడ్యూల్ కులాలకు సంబంధించిన విషయంలో ఇది అందరినీ కలపడానికి కోసం ఆయన అందరినీ కలిపి 59 కులాలను కలిపి పెడితే మనం అలా విడిపోదాం అనుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అయితే మీ సూచన ప్రకారం ఇది వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అంటారా కాదంటారా? ఇప్పుడు చాలా కులాలు ఎస్సీ జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కులాలు మాకు వర్గీకరణ చేస్తే మాకు న్యాయం జరుగుతుంది అని, ఇప్పుడు ఉదాహరణకు వాల్మీకి కులం ఉన్నది ఇప్పుడు ఉత్తర భారతదేశంలో. పంజాబ్ లోపల బాగా వెనుకబడి ఉన్నారు, రామ్దాసీలు ఉన్నారు, మజబీలు ఉన్నారు. అదేవిధంగా పంజాబ్లో ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, బీహార్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వెనుకబడి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంది, వర్గీకరణ జరిగితే మాకు 1%, 2%, 3% మాకు వస్తే మేము వస్తామనేటువంటి వాళ్ళ అభిప్రాయం ఉంది. కాబట్టి అటువంటిది ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత అటువంటి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని మనం గౌరవించాల్సి వస్తుంది డెమోక్రసీ లోపల. సామాజిక న్యాయమైన అది అంటే ఇప్పుడు అది ఏందనంటే ఒకటే లైన్లో దాని గురించి మనం ఆలోచించాలి. మనం ఒక సెక్షన్ వర్గీకరణ కోరుకున్నప్పుడు దానికి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఓకే, అంతే. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో వర్గీకరణకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మీరు గమనించినట్లయితే ఉపకులాల వాళ్ళు ఏమంటారు, వర్గీకరణ చేసేది అంటే మా పరిస్థితి ఏంది, మాకు సామాజిక న్యాయం దక్కకపోవచ్చు, అసలు మాకు సామాజిక న్యాయం దక్కే అవకాశాలే లేవు, మా గురించి ఎక్కడ ఆలోచిస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని అన్నది. వర్గీకరణ చేయడానికి వాళ్ళు అక్కడ కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో. అందులో ఏర్పాటు చేసినటువంటిది ఏంది, ఒకటి ఎంపెరికల్ ఎవిడెన్స్. ఓకే, అంటే పాపులేషన్ చూడాలి, వాళ్ళ సామాజిక పరిస్థితులు చూడాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చూడాలి, వాళ్ళ ఇంతకుముందు బెనిఫిట్ అయినరా బెనిఫిట్ కాలేదా అని మొత్తం స్టాటిస్టిక్స్ మీద సబ్ క్లాసిఫికేషన్ చేయాలి. అట్లా చేయకపోతే మళ్ళీ మీరు కోర్టుకు రావచ్చు అని అన్నది. అవును. ఇంకోటి ఏమన్నది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో, క్రీమీ లేయర్ అన్నది. క్రీమీ లేయర్ అని అంటే ఇప్పుడు సెంట్రల్ మన క్యాబినెట్ ఇప్పుడు అక్కడ నిర్ణయం చేసింది క్రీమీ లేయర్ అవసరం లేదని. వాళ్ళు అట్లా నిర్ణయం చేస్తే సరిపోదు. సెంట్రల్ క్యాబినెట్ చేసినటువంటి నిర్ణయాన్ని మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసి జడ్జిమెంట్ను రివ్యూ చేయించాలి. ఇంతవరకు ఈరోజు చెప్తలేరు. ఆ సెంట్రల్ క్యాబినెట్లో తీర్మానం చేస్తే సరిపోదు, అది సుప్రీంకోర్టుకు అది విరుద్ధంగా ఉన్నది. కాబట్టి వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో ఆ జడ్జిమెంట్ను రివ్యూ చేయించాలి, ఏంటంటే క్రీమీ లేయర్ అవసరం లేదని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు వర్గీకరణ చేయాలంటే కూడా ఏంటంటే దానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ ఎంపిరికల్ ఎవిడెన్స్ ఇదంతా తయారు చేసి చేయాలి. అంత టకటక చేసేది అయితే కాదు, ఒక కమిషన్ వేయాలి, కమిషన్ ప్రకారంగా పాపులేషన్ ఇదంతా చూసి చేయాలి. ఇప్పుడు ఒకవేళ క్రిమి లేయర్కు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన విషయంలో ఒకవేళ ఆలస్యం వీళ్ళందరూ ఎంపీలు కానీ పోయి మళ్ళీ రివ్యూ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, అది జరగడం, ప్రాసెస్ ఇవన్నీ పక్కన పెడితే అసలు క్రిమి లేయర్ అనేటువంటిది రిజర్వేషన్ వ్యవస్థకే అది వర్తించదు. అది ఈవెన్ బీసీలకు కూడా క్రిమి లేయర్ వర్తించదు నా ప్రకారంగా. ఓకే, ఎందుకనంటే బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా, బ్యాక్వర్డ్ కులాల ఆధారంగా ఓబీసీలకు రిజర్వేషన్లు, బ్యాక్వర్డ్నెస్ ప్లస్ సామాజిక అణచివేత యొక్క పునాది మీద ఎస్సీలకు రిజర్వేషన్లు. నువ్వు ఒక్కోసారి క్రిమిలేయర్ అంటే ఇప్పుడు 2 టీచర్లు ఉంటారు, తల్లిదండ్రులు టీచర్, స్కూల్ టీచర్లు ఉంటారు, వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ వర్తించది. అవును, ఏదో తలకాయ కొట్టుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఈ 2 కులాలు ఏ టీచర్ల పిల్లలకు కానీ, ఏ జూనియరిస్టుల పిల్లలకు కానీ, ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, లేకపోతే ఏదైనా చిన్న వ్యాపారం చేస్తారు కానీ ఎవరికి కూడా వర్తించది. అవును, క్రీమీ లేయర్ గురించి నేను చెప్తాను, ఎందుకంటే ఈ చర్చ అనేటువంటిది ఇవాళ ప్రారంభం కాలే. మేము ఉస్మానియా యూనివర్సిటీలో నేను లా చేసినప్పుడు 1982-85 మధ్య కాలంలోనే క్రిమి లేయర్ మీద చర్చ జరిగింది. అప్పుడు మేము చదువుకుంటున్నటువంటి కాలం లోపల ఎస్సీ ఎస్టీ దాని మీద రిజర్వేషన్ ఆధారంగా అక్కడ ఎల్ఎల్బి కానీ ఎంఏ కానీ చేస్తున్నటువంటి వాళ్ళకు, మళ్ళీ తర్వాత బీసీ వాళ్ళకు కానీ ఓసీ వాళ్ళకు కానీ స్టూడెంట్ స్కాలర్షిప్ అనేటువంటిది ఉండే. అది స్టూడెంట్ స్కాలర్షిప్ తీసుకోవాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగురు. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మళ్ళీ ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక ఎస్సీ జూనియర్ అసిస్టెంట్ వాళ్ళ పిల్లలకి నీకు స్కాలర్షిప్ రాకపోతుండే. కానీ ఓసీ కేటగిరీలో వచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి 99% విద్యార్థులు 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఈబీసీ స్కాలర్షిప్ కింద
90% మంది స్కాలర్షిప్లు తీసుకున్నారు. సో క్రీమీ లేయర్ అనేటువంటిది ఈ రిజర్వేషన్ సిస్టమ్కే వర్తించదు అనేటువంటిది 40 ఏళ్ళ కిందనే డిబేట్ జరిగింది. 40 ఏళ్ళ కింద జరిగిన డిబేట్నే ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తున్నారు. మళ్ళీ ఆ డిబేట్కు మళ్ళీ అదే ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. వర్తించదు, ఈ సిస్టమ్కి అది వర్తించదు. అంటే ఇప్పుడు ఈ వర్గీకరణ సంబంధించిన ఉద్యమాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు చాలా మంది కూడా క్రిమిలేయర్కి సంబంధించిన విషయంలో ఏం మాట్లాడలేకపోతున్నారు. రెండోది మొన్న మందకృష్ణ అన్న మాట్లాడుతూ కూడా క్రిమిలేయర్కి సంబంధించిన విషయంలో చర్చ జరిగితే తప్పింది అన్నట్టుగా కూడా అసలు మాట్లాడారు. క్రిమి లేయరే వర్తించదండి. దాని మీద ఎంత పెద్ద చర్చకైనా కానీ చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అది డిబేట్ వస్తుంది. ఒక్కసారి క్రిమి లేయర్ అసలు క్రిమి లేయర్ ఎందుకు తీసుకొస్తున్నారంటే ఒక అగాధాన్ని సృష్టించడానికి. ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గాన్ని ఎవరు పట్టించుకుంటారండి? ఎస్సీ సమాజం లోపల చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతో కొంత వీళ్ళకు చదువుకోనటువంటి ఎస్సీ సమాజాన్ని పట్టించుకుంటారు. అంబేద్కర్ కూడా క్రిమిలేయరే. అంబేద్కర్ పేదరికంలో పుట్టిండు, కానీ ఒక్కసారి కొలంబియా యూనివర్సిటీ పోయి వాపసు వచ్చిన తర్వాత ఆయన క్రిమిలేయర్. ఆయన ఒక ప్రొఫెసరు, ఆయన ఒక న్యాయవాది, ఎన్నో ఉన్నాడు కదా. ఆయన క్రిమిలేయర్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన సమాజాన్ని పట్టించుకున్నాడు. ఇప్పుడు కూడా ఎస్సీ సమాజాన్ని ఎస్సీ సమాజంలో ఉన్న క్రిమిలేయరు, బీసీ సమాజాన్ని బీసీ సమాజంలో ఉన్న క్రిమిలేయరు వీళ్ళు పట్టించుకుంటున్నారు. సో వాళ్ళకు మధ్యలో ఒక అగాధాన్ని సృష్టించడానికి ఇది ఒక పెద్ద సోషో పొలిటికల్ కాన్స్పిరసీ ఇది. కాబట్టి వీళ్ళని ఏం చేస్తారు? వాళ్ళ నుంచి విడదీయడానికి, ఎస్సీ సమాజం నుంచి అలా చదువుకున్నటువంటి వాళ్ళను విడదీయడానికి, బీసీ సమాజం నుంచి చదువుకున్నటువంటి వాళ్ళను విడదీయడానికి ఈ క్రిమిలేయర్ అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంటు యావత్ భారతదేశం కోసం తీసుకొస్తారు. నిజానికి ఇందులో ముఖ్యంగా ఎస్సీలో ఉన్న వాళ్ళైనా బీసీలో ఉన్న వాళ్ళైనా పేదరికంలో ఉన్న వాళ్ళు ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు కూడా అవును భయ్ ఐఏఎస్లకు ఐపీఎస్ల పిల్లలకు డాక్టర్ల పిల్లలకు మళ్ళీ రిజర్వేషన్లు ఎందుకు, ఒక్కసారి రిజర్వేషన్ ఉపయోగించుకుంటే సరిపోతాయి కదా, వాళ్ళు బాగుపడరు, వాళ్ళకు ఆస్తులు సంపాదించుకున్నారు, ఇక వాళ్ళకు ఏది ఉన్నది, వాళ్ళ పిల్లల్ని చదివించుకునే స్తోమత లేదా అనే ఆ మాటలు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అసలు 1970 దశకం వరకు అసలు రిజర్వేషన్లే ఫిలప్ కాలేదు ఈ దేశం లోపల. ఇప్పటికి కూడా టాప్ కేటగిరీలలో ఇప్పటికి కూడా ఫిలప్ అయితలేదు. లేకపోతే మళ్ళీ ఏమంటారు, మళ్ళీ మెరిట్ అంటారు. మళ్ళా ఏది మెరిట్ దెబ్బతింటుంది అంటారు. సో మెరిట్ దెబ్బతింటున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏమైపోయింది అన్నట్టు ఇప్పుడు ఎస్సీల లోపల ఎస్టీల లోపల బీసీల లోపల కట్ పాయింట్ ఎట్లున్నది, ఇప్పుడు దాదాపు వాళ్ళకు సమానంగా వస్తుంది. అది భరించలేకపోతుర్రు, దాన్ని దెబ్బ కొట్టాలంటే ఏంది, క్రిమి లేయర్ అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి ఈ ఎస్సీ జనంతోనే ఎస్సీల మీద వ్యతిరేకత తీసుకొచ్చి, బీసీ జనంతోనే బీసీలో చదువుకున్న వాళ్ళ మీద వ్యతిరేకత తీసుకొచ్చి, ఒక సోషల్ కాంట్రడిక్షన్ తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళని మొత్తం కూడా ఎక్కడికెక్కడికి వీళ్ళనందరూ కూడా మొత్తం ముక్కలుగా విభజించడానికి తీసుకొచ్చినటువంటి ఇది ఒక పొలిటికల్ ఆర్గ్యుమెంట్ ఇది. అంటే మీ ప్రకారంగా క్రిమిలేయర్ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే క్రిమిలేయర్కి సంబంధించిన విషయంలో ఫస్ట్ అయితే వర్గీకరణ జరిగిన తర్వాత క్రిమిలేయర్ సంగతి మనం మాట్లాడదాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏదో ఒక తెలంగాణ సబ్జెక్ట్ వేరే, ఈ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు క్రిమిలేయర్కి సంబంధించిన విషయంలో చాలా ఫస్ట్ వర్గీకరణ జరిగిన తర్వాత క్రిమిలేయర్ ఎట్లా అయ్యింది అనే దానికి సంబంధించిన విషయంలో మాట్లాడుకుందాం అంటారు. ఒకవేళ వర్గీకరణ ఇప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు రాగానే రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు, మేము అమలు చేస్తాము, అవసరమైతే మొన్నటి నోటిఫికేషన్లో కూడా క్రిమిలేయర్ మనము ఈ ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడిండు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం కనుక తీసుకుంటే తప్పకుండా క్రిమిలేయర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంత తొందరపాటు మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన. ఎందుకంటే ఆయన అన్ని సమస్యలకు రిప్రజెంట్ చేస్తాడు ఆయన. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, మేము దాన్ని అధ్యయనం చేసి ఆ జడ్జిమెంట్ ప్రకారంగా మేము సబ్ కేటగరైజేషన్ మేము వర్గీకరణ ఎట్లా చేయాలనో ఆ పద్ధతి ప్రకారంగా మేము చేస్తామని చెప్పి దాన్ని చేయాలంటే 100% కమిషన్ వేయాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని కులాలు ఉన్నాయి, ఎవరి జనాభా ఎంత ఉన్నది, దాన్ని ఎవరిని ఏ కేటగిరీలో పెట్టాలా. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్ల ద్వారా విద్యా ఉద్యోగ రంగాల్లోకి వచ్చిన దాంట్లో ప్రత్యేకంగా మాల కమ్యూనిటీ, మాదిగ కమ్యూనిటీ, ఈ 2 కమ్యూనిటీలు విద్యా ఉద్యోగాలకు వచ్చినాయి ఎక్కువ. కానీ పాపులేషన్ కూడా ఈ 2 మేజర్ కమ్యూనిటీస్ ఇవి. వేరే 57 కులాల యొక్క పాపులేషన్ 57 కులాలు కలిపితే కూడా వాళ్ళంతా కలిపితే కూడా ఒక 5 to 10% కూడా కారు. కాబట్టి ఎవరిని ఏ గ్రూప్లో పెట్టాలి అనేది ఎవరు నిర్ణయం చేయాలి? నువ్వు నోటిఫికేషన్ వచ్చిన దాంట్లో నువ్వేం నిర్ణయం చేయగలుగుతావు? కాబట్టి అంత తొందరపాటు అవసరం లేదు. 30 ఏళ్ళ పోరాటం అనుకున్నప్పుడు దీనికి ఒక కమిషన్ వేసి ఒక 6 నెలల్లో 1 సంవత్సరం మినిమం పడుతుంది. అది హేతుబద్ధంగా అది ఒక సైంటిఫిక్గా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు హేతుబద్ధత అంటే
ఈ వర్గీకరణ సంబంధించిన విషయంలో ఆల్రెడీ ఏబిసిడి వర్గీకరణ అని చెప్పేసి ఇంతకుముందు చంద్రబాబు హయాంలో ఏదైతే అనుకున్నారో అది హేతుబద్ధంగా ఉంటుందా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజానికి? ఏబిసిడి అనేది అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసింది. ఏ అనే కులం ఇక్కడ ఉండదు, అది ఆంధ్రాలో ఉంటుంది, అది ఆంధ్ర. తెలంగాణకు వర్తించదు ఏ గ్రూపు. ఓకే. బి గ్రూపు అది మాదిగ సామాజిక వర్గం, అది తెలంగాణకు వర్తిస్తుంది. సి గ్రూపు మాల సామాజిక వర్గం తెలంగాణకు వర్తిస్తుంది. డి గ్రూపు రెల్లి. డి గ్రూపే ఆది ఆంధ్ర, ఏ గ్రూపు రెల్లి, అది కూడా ఆంధ్రాకు సంబంధించింది. సో డి గ్రూపు 1% లేకపోతే అది ఏ గ్రూపుకి పోతుంది, ఏ గ్రూపు 1% లేకపోతే బి గ్రూప్కి వస్తుంది. సో డి గ్రూపు ఇక్కడ లేదు, ఏ గ్రూప్ ఇక్కడ లేదు, కాబట్టి ఆ పాత ఏబిసిడికి అసలు ఇప్పుడు సంబంధమే లేదు. కొత్తగా ఇప్పుడు వర్కౌట్ చేయాల్సి వస్తుంది. వర్కౌట్ అంటే ఏ విధంగా చేయాల్సి వస్తుంది? ఇప్పుడు వర్గీకరణ సంబంధించిన విషయంలో 59 కులాలలో మాలా మాదిగలు మాకు అద్దు, 57 ఉపకులాలతోనే మాకు సపరేట్గా చేయండి అని చెప్పేసి ఉపకులాలు 57 ఉపకులాల జనాభా ఎంత ఉందో అదొక గ్రూప్ చేయాలి. అంటే అక్కడ ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఏ విధంగా చేయడం అనేది ఒక కమిషనే నిర్ధారణ చేయగలుగుతుంది. దాని మీద స్టడీ చేయాలా. స్టడీ చేసి ఎవరు ఎంత ఎడ్యుకేషన్లో ఉన్నారు లేరు, జనాభా ఎంత ఉన్నారు అని చూసిన తర్వాతనే చెయ్యాలా. మనం ప్రతిపాదన కాదు, కమిషన్ ఏర్పడేటప్పుడు మనం రిపోర్టు మనం కూడా చెప్పగలుగుతాం. మనం అంటే ఆల్రెడీ 2011 లెక్కల ప్రకారం మేము 12% ఉన్నాం అని చెప్పేసి మందకృష్ణ కొన్ని వందల మీటింగ్ ఎవరికి వాళ్ళే చెప్తున్నారు. మాల సంఘాలు అంటారు మేము 9% ఉన్నది అంటారు, ఎంఆర్పిఎస్ అంటారు మేము 12% అంటుండ్రు. అంటే 12 నుండి 9 కలిపితే ఎన్ని అవుతాయి? 21. మరి మిగతా కులాలు అదో 2-3% ఎన్ని అవుతాయి? 24% ఎస్సీలు ఉన్నారు. మరి రిజర్వేషన్ 24% పెంచాలి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో కూడా ఎస్సీల జనాభా 24%, ఇక్కడ కూడా 24% ఉన్నది కావచ్చు అన్అఫీషియల్గా. అందుకే ఇప్పుడు తీయాలి కదా, లెక్కలు తీయాలి కదా, లెక్కలు తీస్తే తెలుస్తుంది కదా ఎవరికి వాళ్ళే డిక్లేర్ చేస్తే ఎట్లా. అంటే ఈ లెక్కలకు సంబంధించిన విషయంలో కూడా ఒకవేళ వర్గీకరణ కోసము కులగణన చేస్తే కేవలం ఎస్సీలను లెక్క పెడదాం అనుకున్నా కూడా చాలామంది కులానికి సంబంధించిన విషయంలో, క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన విషయంలో వచ్చిన ఇబ్బందుల వల్ల మేము మాదిగనో మాలనో అని తీసుకున్నాము, దానివల్ల మేము చాలామంది కులము అప్గ్రేడ్ అయిపోయినాము అని చెప్పేసి కూడా ఒక టాక్ వస్తుంది. అది ఇప్పుడు ఈ వేరే కులాల గురించా వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు కొన్ని కులాలు మాలతో ఐడెంటిఫై అవుతుంది, అవును, వాళ్ళు మాలగా చలమని కావాలంటే అభ్యంతరం లేదు. కానీ ఇది ఇక్కడ సమస్య, కొన్ని కులాలు మాదిగతో ఐడెంటిఫై అవుతాయి, వాళ్ళు మాదిగా సర్టిఫికేట్ తీసుకున్నారు. ఈ విషయం అది అభ్యంతరం ఉండదు. అది లేదు, ఇక్కడనే అభ్యంతరాలు వస్తున్నాయి. ఇక్కడ వస్తున్నాయి. లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్ల ముందు కడియం శ్రీహరి మాదిగ కాదు అన్నారు, కడియం కావ్య మాదిగ బిడ్డ కాదు అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. అంటే అప్పటి వరకు వర్గీకరణకు వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఏం లేనప్పుడేమో కడియం శ్రీహరి గారికి సంబంధించిన విషయం ఏమైనా ఉద్యమానికి మొత్తం సపోర్ట్ చేసారు, మాట్లాడారు. కానీ అంటే వాళ్ళకి వచ్చిన రాజకీయ గొడవలా లేదంటే ఎందుకు వచ్చిన విషయం పక్కన పెడితే అవకాశాలకు సంబంధించిన విషయంలో మాత్రం దీన్ని పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, సామాజిక నాయకులు, విశ్లేషకులు దీన్ని ఎవరు కూడా విశ్లేషిస్తలేరు. నేను కూడా చూస్తున్నా, ఎవరైనా చెప్తారేమో అని చూస్తున్నా. కొంతమంది ఏమో మా ఇండిపెండెంట్ కులాలు అంటారు, కొంతమంది ఏమో ఆధార కులాలు ఏదో పేరు పెట్టారు. అవును, సంచార చదువులు కాదు, మేము డిపెండెంట్ కులాలు అంటారు పేరు. చాలా వరకు ఇందులో ఏంటంటే ఇందులో 10-15 కులాలు అన్నీ కూడా ఏంటంటే అవి కులాలే కాదు అసలు, యాక్చువల్గా వృత్తులు అవి. ప్రజలు కరీంనగర్ జిల్లా ఉంది, కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు మాలా వాళ్ళు కొన్ని వృత్తులు చేశారు. ఓకే, బైన్లో పని చేసారు వాళ్ళు, పూజారి పని. అది బైన్లో పని చేస్తే ఏమైపోయింది, బైన్లో కులం అయిపోయింది. ఇది ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల లోపల బైన్లోళ్ళు అంటే అదొక కులం అయిపోయింది. సో ఎస్సీ లిస్టు తయారు చేసేటప్పుడు అదొక కులంగా నమోదైపోయింది. అదేవిధంగా పంబాల వృత్తి ఉంటుంది, అందులోనే కొంచెం డిఫరెన్స్. ఆ పూజారిలోనే అదొక ఫ్యాకల్టీ, ఇదొక ఫ్యాకల్టీ. అది కూడా మాలవాళ్ళే చేస్తారు కరీంనగర్ జిల్లాలో, అది ఒక కులంగా నమోదైపోయింది. ఇట్లా వరంగల్ జిల్లాలో బైన్ల వృత్తి మాలకు సంబంధించిన వాళ్ళు చేస్తారు, మాదిగకు సంబంధించినట్లు చేస్తారు. కడియం శ్రీహరి మాదిగకు సంబంధించినటువంటి బైన్లకు సంబంధించినటువంటి పూజారి మహబూబ్నగర్లో ఉన్నారు. మహబూబ్నగర్లో అక్కడ మెజారిటీ ఈ బైన్ల మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినట్టు చేస్తారు. జిల్లాకు మారుతుంది. నీరెట్ పని చేస్తారు, కులమైపోతుందా? బ్యాగర్ పని చేస్తారు, కులమైపోతుందా? ఇవన్నీ కులాలు అయిపోయినాయి. అది ఇప్పుడు అది వాళ్ళ ఇష్టము. వాళ్ళు మేము కులంగా మేము ఉంచుకుంటామంటే అది వాళ్ళ స్వేచ్ఛ. లేదు మేము మా ఏ కులం నుంచి అయితే బయటకు వచ్చి ఈ వృత్తి చేసినామో మళ్ళీ ఆ కులంతో ఐడెంటిఫై అవుతామంటే కూడా వాళ్ళకు ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. మాల కానీ మాదే కానీ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం.
వాళ్ళు ఆ సపరేట్ కులంగా ఉంటారా లేకుంటే పాత కులంతో ఐడెంటిఫై అవుతారా, అది వాళ్ళకు ఆ స్వేచ్ఛ అనేటువంటిది ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అదే వాళ్ళు అడుగుతుంది కూడా అదే, మాకు సామాజిక న్యాయం దక్కాలంటే మా కులాలను సపరేట్గా అది వాళ్ళ ఇష్టం, అది లెక్క తీయాలి వాళ్ళు అని. రేపు కమిషన్ ఏర్పాటయి ఆ కమిషన్ లోపల వాళ్ళని మాకు ఇది ఒక సపరేట్ కులంగానే మీరు నమోదు చేయలేని అని అడిగితే వాళ్ళ మాటనే గౌరవించాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఒకవేళ కమిషన్ వేసుకోవాలి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కమిషన్ వేసి ఆ కమిషన్ మళ్ళీ కులగణన చేయాలన్నప్పుడు కులగణన చేసి ఏ క్యాస్ట్ ఎంత ఉన్నదని డాటా తీసి ఇవన్నీ చేసి చేయడానికి ఎంత టైం పట్టవచ్చు? 1 yearలో కంప్లీట్ చేయొచ్చు. అంత అంటే ఇప్పుడు కేంద్రం ఒకవేళ 1 yearలో ఇదంతా కంప్లీట్ చేయొచ్చు, ఈ ప్రాసెస్ మొత్తం. ఇంకా ముందే 8-9 monthsలో కంప్లీట్ చేయొచ్చు. 1 yearలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే వర్గీకరణ సంబంధించిన విషయం అన్ని అసలు అన్ని కులాలే తీయొచ్చు. ఇది ఒకటే ఎందుకు, బీసీలకు కూడా అవసరమే ఉంది. అవును, అంటే ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరిది చేసేయచ్చు. వాళ్ళు ఆల్రెడీ బీసీలు గొడవ స్టార్ట్ చేసిరు దానికి సంబంధించి, అందరిది కలిపి చేయొచ్చు ఒకటేసారి అన్న. ఒకవేళ అంటే ఈ విషయం ఒకసారి పక్కన పెడితే, కేసీఆర్ గవర్నమెంట్లో సకల జనుల సర్వే అని చేయలేదు ఒక రోజులో, మొత్తం సమగ్ర కుటుంబ సర్వే అట్లా చేయొచ్చు. ఇప్పుడు చేయొచ్చు, తెలుసుకుంటే ఏమైనా అవుతుంది. అది చేయొచ్చు. కమిషన్ వరకు కమిషన్ పోయి ఏ కులాలని ఏ గ్రూప్లలో పెట్టడం ఏంది ఏం సంగతి అనేది ఒక 7-8 నెలలలో కంప్లీట్ చేయొచ్చు. ఒక 1 year లోపల ఇంప్లిమెంట్ చేయొచ్చు గవర్నమెంట్. ఈ విషయం ఒకసారి కానీ అట్లా చేయకపోతే మళ్ళీ కోర్టుకు పోతారు. కోర్టు ఏమన్నది, ఎంపిరికల్ ఎవిడెన్స్ తోని వర్గీకరణ చేయకపోతే మీరు కోర్టుకు రావచ్చు అన్నది. మళ్ళీ స్టే చేస్తుంది కదా కోర్టు. ఏం ప్రయోజనం, అంత హడావుడు ఎందుకు? ఇప్పుడు ఇదే జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఆ పంజాబ్కు సంబంధించినటువంటి కేసులో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో దాంట్లో ఎస్టీని కూడా చేర్చడానికి కారణాలు ఏమైనా? అంటే సుప్రీంకోర్టుకు పవర్స్ ఉంటాయి, అడగకుండా కూడా వాళ్ళు జడ్జిమెంట్లో రాయొచ్చు. వాళ్ళు ఎస్టీ అనేటువంటి వాళ్ళు ఎవరు పోలే, కానీ బయట చర్చ ఉంది సమాజం లోపల. ఎస్టీల లోపల కూడా ఏంటంటే ఇప్పుడు రాజస్థాన్లో మీనా కమ్యూనిటీ ఉంది. మీనా కమ్యూనిటీ ఐఏఎస్ ఐపీఎస్లలో ఎక్కువ వాళ్ళు కాంపీట్ చేయగలుగుతున్నారు కాబట్టి అక్కడక్కడ చర్చ ఉన్నది. ఇప్పుడు లంబాడ కమ్యూనిటీ ఉన్నది, ఇక్కడ కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఇదంతా వాళ్ళు సుమోటోగా ఇదంతా దృష్టిలో పెట్టుకొని అక్కడ కేసులో ఎక్కడ కూడా అది ఆ ప్లీ అనేటువంటిది లేకపోయినప్పటికీ కూడా వాళ్ళది ఎస్టీలను కూడా మీరు సబ్ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు రాష్ట్రాలు అని తీర్పులో చెప్పడం జరిగింది. అయితే ఒకసారి వర్గీకరణ సంబంధించిన విషయాన్ని పక్కన పెడితే, ఈ వర్గీకరణ ఉద్యమం 30 ఏళ్ళు అవుతుంది స్టార్ట్ అయ్యి. అంటే వర్గీకరణ చేయాలి అనే ఆలోచన ఆ పరిస్థితులు అవన్నీ ఏర్పడినప్పుడు మందకృష్ణ అన్న దానికి నాయకత్వం తీసుకున్నాడా, 30 ఏళ్ళ నుండి అన్ననే పని చేస్తున్నాడా, లేకపోతే ఇంకెవరు చేస్తున్నాడా ఏందనేది మాట్లాడుకుంటే, ఈ ఉద్యమాలు ఆ 30 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయినాయా? అంతకుముందు ఇట్లాంటి ఉద్యమాలు ఏమైనా ఉన్నాయా? ఈ వర్గీకరణ అనే అంశం ఎప్పుడు మొదలైంది? దాన్ని అంటే దాని మూలం ఎవరు అనుకోవచ్చు? ఈ వర్గీకరణ డిమాండ్ మాత్రము 94 ఆ ప్రాంతంలో ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాతనే ఇది ఎజెండాకు వచ్చింది. గతంలో కూడా ఉండే మాదిగ సామాజిక వర్గము అరుంధతీయ ఆదిజాంబవ అనే పేరు మీద అప్పుడు టీవీ నారాయణ గారు, సదాలక్ష్మి గారు అప్పుడు కూడా వాళ్ళు కమ్యూనిటీని ఆర్గనైజ్ చేయడం అనేటువంటిది అయితే చాలా 1960 ప్రాంతం నుంచే ఉన్నది ఇది. అంటే ఈ వర్గీకరణ సంబంధించిన విషయంలో కన్నా ముందు మీరు మారోజు వీరన్న గారితో కలిసి జర్నీ చేసిన రోజులు ఉన్నాయి. ఇటు బీఎస్పీకి సంబంధించిన విషయంలో కూడా కాంశీరామ్ గారితో ఇక్కడ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రచారం చేసినప్పుడు ఆయనతో పాదయాత్రకు సంబంధించిన విషయం మీరు ఉన్నారు. అయితే మారోజు వీరన్న వ్యూ ఎలా ఉండేది ఈ వర్గీకరణ సంబంధించిన విషయంలో? ఆయన ఏ విధంగా దాన్ని చెప్పిండు? అంటే మారోజు వీరన్న ఏంటంటే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి అనేటువంటిది అది ఆయన పార్టీ ఎజెండా. సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో. సో గతంలో ఉన్నటువంటి సిపిఐ ఎంఎల్ భావజాలము, పీడిఎస్ భావజాలానికి అదే నేను జోడించుకోవడం జరిగింది. సో అప్పుడు వారితో నేను మాట్లాడినప్పుడు వారికి నేను ఏం చెప్పినంటే, ఇది బ్రదర్ ఇది 2 కులాల సమస్య కాదు, ఇది 2 ప్రాంతాల సమస్య అని చెప్పింది నేను. ఓకే, 2 ప్రాంతాల సమస్య అంటే ఎట్లా అని అన్నారు. ఎట్లా అంటే ఇది 1997లో జరిగిన చర్చ. ఇది వారు తెలంగాణ మహాసభను ప్రారంభించారు. ఓకే, అప్పుడు మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా తెలంగాణ మహాసభ బ్యానర్ మీద కొంచెం ప్రజలకు పోవడం జరిగింది అన్నట్టు. అప్పుడు వర్గీకరణ మూమెంట్ కూడా చాలా పీక్లో ఉన్నది అన్నట్టు. ఏంటిది నీ సిద్ధాంతం అంటే, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కృష్ణా గోదావరి నదీ జలాలు ఆంధ్ర వాళ్ళకు పోయినాయి, తెలంగాణకు సంబంధించినటువంటి నిధులు ఆంధ్రాకు పోయినాయి, తెలంగాణకు సంబంధించినటువంటి నియామకాలు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తీసుకుపోయారు. 610 జీవో వచ్చింది.
అదేవిధంగా తెలంగాణ ప్రాంత ఎస్సీలకు రావాల్సినటువంటి ఉద్యోగాలు మొత్తం ఆంధ్ర ప్రాంత ఎస్సీలు మొత్తం ఆ ఉద్యోగాలు తీసుకుపోయారు. కాకపోతే అందులో కొంత డిఫరెన్షియేషన్ ఉంది. ఏంది? లోకల్గా ఉండేటువంటి ఉద్యోగాలు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని ఉంటుంది. అది ఆ జిల్లాకు సంబంధించిన వాటికి వాళ్ళకే రిజర్వేషన్ ఉంటుంది. అంటే జోన్ ఉంటుంది. 5th జోను 4th జోను తెలంగాణ లోపల జోనల్ సిస్టమ్ ఉంటుంది మన ప్రెసిడెన్షియల్ ఆర్డర్తోనే. 5th జోన్లో కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ 5th జోన్లో ఉంటుంది. ఈ 5th జోన్లో ఉన్నటువంటి వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి, విద్యా ఉద్యోగాలల్లో. సో ఈ జోనల్ ఉద్యోగాల లోపలనేమో ఈ స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు వస్తారు. ఇక పబ్లిక్ హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ హెచ్ఏలు, బిహెచ్ఏలు ఇట్లాంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, బ్యాంకింగు, గ్రూప్ 1 సర్వీసెస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఈ ఉద్యోగాలు మొత్తం కూడా ఏంటంటే ఆంధ్ర ఎస్సీలే హస్తగతం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇది మనం ప్రాంతం ప్రకారంగా చూస్తే మనకు కరెక్ట్గా అర్థమవుతుందని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు వర్గీకరణ అంటే అది చూసేది ఉంటే డిమాండ్ అనేది న్యాయబద్ధమైన డిమాండ్ అని చెప్పేసి కేవలం మాదిగలే కాకుండా బీసీ కులాల నుండి కొంతమంది మేధావులు కూడా అంటున్నారు. ఆ న్యాయబద్ధమైన డిమాండ్కి సంబంధించిన విషయంలో ఏ రకంగా అనుకోవచ్చు? న్యాయబద్ధమైన డిమాండ్ అని బీసీలే కాదు, అసలు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కేజీ సత్యమూర్తి, గద్దరు, అప్పుడు గోరెటి వెంకన్న, అప్పుడు బొజ్జ తారకము, అప్పుడు కత్తి పద్మరావు, ప్లస్ మలపల్లి లక్ష్మయ్య, గంట చక్రపాణి, దాదాపు మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి రైటర్స్ అందరూ కూడా వర్గీకరణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసారు. నేను కూడా అదే అంటున్నా. ఎందుకు మరి ఇప్పుడు కొంతమంది మాత్రం అది న్యాయబద్ధమైన డిమాండ్ కాదు అని ఎందుకు అంటున్నారు? నిజంగానే ఇంతమంది సామాజికంగా న్యాయబద్ధమైనదా న్యాయబద్ధం అనే చర్చనే కాదు. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏది? వర్గీకరణ కావాలని డిమాండ్ చేస్తున్నారు. వర్గీకరణ ఒక వర్గం కావాలని డిమాండ్ చేసినప్పుడు దాన్ని మనం వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. ఓకే, అది ఆర్గ్యుమెంట్ చాలా పెద్ద ఆర్గ్యుమెంట్. ఎందుకంటే దానికి స్టాటిస్టిక్స్ కావాలి. అవును, దానికి ఎక్కడ కూడా స్టాటిస్టిక్స్ లేవు. ఈరోజు కనుక తెలంగాణలో కనుక స్టాటిస్టిక్స్ మనం తీస్తే విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో 1:2 రేషియోలో ఉన్నారు. అంటే 100 మంది మాలలు టీచర్లు ఉంటే 200 మంది టీచర్లు మాదిగ సామాజిక వర్గానికి ఉన్నారు. ఎవరన్నా బిలీవ్ చేస్తారా? మీరు అంటున్నదేమో పూర్తిగా ఇప్పుడు జరుగుతుంది, అంటే ఇప్పుడు బయట ఉన్న చర్చకు విరుద్ధంగా కనబడుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇప్పుడు ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. అవును, దాంట్లో ఇప్పుడు మాల విద్యార్థులు, మాదిగ విద్యార్థులను మీరు తీసుకోండి, 1:2 రేషియోలో ఉంటారు ఇప్పుడు. ఓకే, మాల వాళ్ళు 1:1లో ఉంటే మాదిగ సామాజిక వర్గం 2 రేషియోలో ఉంటారు. మీరు న్యాయవాదులను తీసుకోరు, మీరు చాలా రంగాలను తీసుకోరు. చాలా ఇది తెలంగాణ పిక్చర్ ఇది. ఓకే, ఇప్పుడు స్టేట్ సపరేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేయడం చాలా ఈజీ. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కనబడది. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నీకు ఏం కనబడుతుంది? మాలా ఐఏఎస్ ఆఫీసర్ అని కనబడుతుంది. ఇట్లా ఓ మాధవరావు, అర్జున్ రావు, గోపాలరావు, ఇట్లా పేర్లు, దానం ఇట్లా కనబడుతుంది. వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళు. ఐఏఎస్ అనేటువంటి స్టేట్ సర్వీస్ కాదు, అది సెంట్రల్ సర్వీస్. అది ఒకప్పుడు తమిళనాడు వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, కొంతకాలం కేరళ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, తర్వాత కొంచెం ఆంధ్రప్రదేశ్ ఎస్సీలు అంటే ఇప్పుడు మనకు ఆంధ్రాకు సంబంధించినటువంటి. అయితే ఆంధ్ర నుంచి ఒక మాలలే లేరు ఐఏఎస్. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, కత్తి చంద్రయ్య లాంటి వాళ్ళు ఆ కాలంలోనే ఉన్నారు. ఆ కాలంలో తెలంగాణ నుంచి మాల లేడు, మాదిగ లేడు, అసలు రెడ్డిలే లేరు. ఇప్పుడు నన్ను మా రెడ్డి మిత్రులు అడిగారు న్యాయవాదులు, అరే అంతా మాలలు వెళ్ళినట్ట కదా ఐఏఎస్ ఆఫీసర్ అంటే, నేను అడిగిన తెలంగాణ నుంచి ఎంతమంది రెడ్డిలు మీకు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు చెప్పండి అన్న. ఎవరు లేరు అన్నారు. రెడ్లే ఐఏఎస్ ఆఫీసర్లు లేరు, మాలలు ఎట్లా ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు? బీసీలు కూడా లేరు, అంతా ఆంధ్ర నుంచే. అంటే నేనేమంటున్నా అంటే ఎప్పుడైతే వర్గీకరణ సంబంధించిన డిబేట్లు స్టార్ట్ అయినాయో, మాలలు బహిరంగంగా కూడా మాలలు ఇది వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం అని ఎప్పుడైతే అనడం మొదలుపెట్టారో, నిజానికి ఇక్కడ 75 ఏళ్ళ నుండి ఎస్సీల యొక్క మొత్తం అవకాశాలను మొత్తం వీళ్ళే వాడుకున్నారు మాలలు అనే మాటలు కూడా చాలామంది అంటున్నారు. మీరేమో మాదిగలే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు, మాదిగలే ఎక్కువ మంది చదువులో అవకాశాలు తీసుకున్నారు అనిపించి మీరు అంటున్నారు. ఇది అంటే తెలంగాణలో కూడా తెలంగాణలో ఎట్లుంటుందంటే వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం, ఇక్కడ మాదిగ సామాజిక వర్గం 4 అడుగులు ముందున్నారు మాల కంటే. ఓకే, కరీంనగర్, నిజామాబాద్,
ఆదిలాబాద్ ఇక్కడ మాలలు మాదిగల కంటే ఒక 2 అడుగులు ముందున్నారు ఇక్కడ. మరి ఇక్కడ తెలంగాణ లోపలనే ఇంత తేడా ఉన్నది ఇక్కడ. మళ్ళీ హైదరాబాద్లో 50-50 ఉంటారు. హైదరాబాద్ చరిత్రలో ఏంటంటే హైదరాబాద్ చరిత్రలో మాల సామాజిక వర్గము గతంలో వాళ్ళు వ్యవసాయ పనులు చేసుకుందరు. హైదరాబాద్ పట్టణం అయిన తర్వాత వాళ్ళంతా ఇండస్ట్రియల్ లేబర్గా వెళ్ళిపోయారు. హైదరాబాద్లో ఈ కంపెనీలంతా ఇండస్ట్రియల్ లేబర్గా వెళ్ళిపోయారు. సింగరేణి మొత్తం కూడా అప్పుడు బొగ్గుబాయిలో దిగితే చచ్చిపోతారు అని అంటే ఆ కాలంలో కూడా మాలలు ఎక్కువ సింగరేణిలోకి వెళ్ళిపోయారు. నీకు ఇప్పుడు కూడా సింగరేణిలో మాలలు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు కొత్తగూడెం నుంచి మొదలుకుంటే నీకు గోదావరిఖా నుంచి బెల్లంపల్లి మందవరం వరకు. ఎందుకంటే అప్పుడు ఏ కమ్యూనిటీ కూడా పోలే. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గానికి గ్రామాల లోపల ఒక 4-5 రకాల వృత్తులు ఉంటాయి. ఒకటి కాదు, 4-5 రకాల వృత్తులు ఉంటుండే వాళ్ళకు. కాబట్టి వాళ్ళు అటు పోలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ లెక్కలు తీస్తే తెలంగాణ ఇస్ టోటల్లీ డిఫరెంట్. 75 సంవత్సరాలు కాదు కదా అసలు తెలంగాణలో 1975 వరకు అసలు పోస్టులే ఖాళీ అయినాయి. అసలు రిజర్వేషన్లే అమలు కాలేదు ఇక్కడ. 75 సంవత్సరాలు నీకు 1970 తర్వాతనే ఇక్కడ అమలు అనేటువంటిది మొదలైంది ఇక్కడ. ఎప్పుడైతే ఈ 2 రాష్ట్రాలను కలిపారో 1956లో, ఎప్పుడు 56లో కలిపిన తర్వాత నీకు ఒకటేసారి ఆంధ్ర ఎస్సీలు వచ్చేసారు ఇక్కడికి. వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ మొత్తం ఉద్యోగాలు మొత్తం కూడా ఆంధ్ర ఎస్సీలతో ఫిలప్ అయిపోయింది. ఆ కాలంలో ఇప్పుడు మాల సామాజిక వర్గం అంతా ఇండస్ట్రియల్ లేబర్గా పోతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి రంగారెడ్డిలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఈ వ్యవసాయ రంగం మీద ఉండడం వల్ల అప్పుడు ఇందిరాగాంధీ జమానాలో ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్ ఎక్కువ కూడా ఇప్పుడు మాదిగ సామాజిక వర్గానికే ఉంటాయి. ఇక్కడ ఈ రంగారెడ్డి బెల్ట్ మొత్తం కూడా అవన్నీ కూడా అన్యాకాంతం అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో గుంజుకున్నారు, రాజశేఖర రెడ్డికి జమానాలో గుంజుకున్నారు. ఎవరు అడుగుతలేరు. లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీస్. ఇప్పుడు ఈ రిజర్వేషన్ల కంటే కూడా అవి 10 రెట్ల పెద్ద ప్రాపర్టీస్. ఏ ఉద్యమ నాయకుడు కూడా అడగడా వీటి గురించి మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? ఒకసారి గవర్నమెంట్ భూమి ఇచ్చిన తర్వాత ఎందుకు వాపసు తీసుకోవాలి? దానం చేసినట్టే కదా. గవర్నమెంట్ వాపసు తీసుకుంటే కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పట్టా భూమికి నువ్వు ఏ విధంగానైతే కాంపెన్సేషన్ ఇస్తున్నావో నువ్వు అసైన్ ల్యాండ్ కూడా అదే విధంగా కాంపెన్సేషన్ పట్టాలు ఇవ్వాలి, లేకుంటే ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలి. దీని గురించి ఎవరైనా మాట్లాడుతుర్రా? ఏ నక్సలైట్ పార్టీ మాట్లాడదు, ఏ కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు, ఏ ఎంఆర్పిఎస్ మాట్లాడదు, ఏ మాల మానాడు మాట్లాడదు. బట్ చాలా విభిన్నమైనటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ మనం మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఒక కులము వర్గీకరణ జరుగుతూనే మాకు న్యాయం జరుగుతుంది అనే ప్రగాఢమైనటువంటి దాని మీద ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకించడం అయితే కరెక్ట్ కాదంట నేను. ఓకేనా, అంటే వర్గీకరణ జరిగేది అంటే కనీసం ఈ 30 ఏళ్ళ పోరాటానికి ఒక ముగింపు పలుకుతుంది అన్నట్టుగా కూడా ఉంది. కాదు ఒకవేళ నిజంగా నీకు న్యాయం ఏమున్నా న్యాయం జరిగిన ఫీలింగ్ ఉంటుంది కదా. అవును, మాకు న్యాయం జరుగుతున్న ఫీలింగ్ ఉంటుంది. నీకు ఫీలింగ్ లేదు కదా. ఇప్పుడు వర్గీకరణ చేస్తేనైతే ఫీలింగ్ వస్తుంది కదా నీకు. ఓకే, ఇప్పుడు ఒకవేళ నిజంగానే వర్గీకరణ అనేది జరిగితే కనుక నెక్స్ట్ ఇప్పుడు మాలలు మళ్ళా పోయి కోర్టుకు పోవడము లేదంటే ఇంకేదో చూసుకోవడం ఇట్లా కాకుండా మాలా మాదిగా ఇద్దరు అన్ని కమ్యూనిటీలు కలిపి దాదాపుగా ఉపకులాలు అయినా పర్లేదు, వీళ్ళు నెక్స్ట్ తీసుకోవాల్సినటువంటి ఎజెండాలు ఏమనుకుంటున్నారు మీరు? ఏ రకంగా ఇప్పుడు రాజకీయ కోణంలో పోవన్నా లేదంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన విషయం? వర్గీకరణతో సంబంధం లేదు అసలు. వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఎజెండా ఇప్పుడు ఉన్నది, గతంలో ఉండే, తర్వాత నేను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు 30 ఏళ్ళ పాటు వర్గీకరణ అంశం మీద మందకృష్ణ లాంటి మేధావులు పనిచేసుకుంటూ పోయారు. దాదాపుగా ఈ 30 ఏళ్ళ పాటు అదే రాజకీయాల్లో లేకపోతే ఇంకే దాంట్లోనూ వీళ్ళందరూ క్లియర్గా దాని మీద పెట్టుంటే వర్గీకరణ అమలు అయితే తెలిసిపోతుంది, భ్రమలు తొలగిపోతాయి. అందులో మాదిగ సామాజిక వర్గానికి వచ్చే కొత్త లాభం లేదు, మాలా సమాజానికి వచ్చేటువంటి కొత్త నష్టం లేదల్లా. నష్టమే లేదు అసలు వాస్తవంగా నా క్యాలిక్యులేషన్ ప్రకారంగా. అది చేసిన తర్వాత తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత రిజర్వేషన్లు అమలవుతున్నాయా అమలైతలేవా, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఎందుకు లేదు, ఇండస్ట్రియల్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ వస్తుందా వస్తలేదా, ఇండస్ట్రీస్ని ఎందుకు ప్రైవేటైజ్ చేస్తారు, ప్రైవేటైజ్ చేస్తుంటే మనకి ఎంత నష్టం జరుగుతున్నది, ఇవన్నీ అంశాలు చాలా అంశాలు ఉన్నాయి కదా. చాలా అంశాల మీద దృష్టి ఒకవేళ పెడతారు అప్పుడు పెట్టాల్సి వస్తుంది. ఇటు అంటే ఈ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసము ప్లస్ ఆటోమేటిక్గా మళ్ళీ రాజకీయ రంగంలో తప్పకుండా రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి, అమలు అవుతున్నాయి. దాదాపు రాజకీయ రంగంలో సమానంగానే ఉన్నారు. ఇంకిప్పుడు కింది లెవెల్కి పోతే 70% ఎంపీటీసీలు మాదిగ సామాజిక వర్గంకి ఉంటుంది. మీరు లెక్కలు తీయరు మీరు. ఓకే,
70% జెడ్పీటీసీలు అంటే ఎస్సీ రిజర్వ్ల 70% మాదిగ సామాజిక వర్గం ఉంటుంది. ఎమ్మెల్యేల లోపల మాదిగ సామాజిక వర్గం తెలంగాణ లోపల ఎప్పుడు కూడా తక్కువ లేరు. మా గత 50 సంవత్సరాల చరిత్ర. నాకైతే మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వరకు నేను చెప్తా. ఈక్వల్గా అయినారు ఎమ్మెల్యేలు. ఎప్పుడు ఇట్లా రేషియో అనేది ఎప్పుడు కూడా దెబ్బతినలే. ఆంధ్ర తెలంగాణ కలిపేసరికి నీకు లెక్క అనేటువంటిది తారుమారు అయిపోతుంది. అప్పుడు మాలలు ఎక్కువ కనబడతా ఉంటారు. మాలలు ఎక్కువ కనబడుతుంది. అది ఆంధ్ర నంబర్ వల్ల. ఇది కొత్త చర్చ కాదు. ఇది నేను ప్రొఫెసర్ జనార్దన్ రావుతో కూడా మాట్లాడినాం అప్పుడు. జనార్దన్ రావు గారు వారు ఒక బిహెచ్ఎల్ మీద ఒక కేస్ స్టడీ చేశారు. వారిని అడిగిన సరే ఏదో అంటే అప్పుడే తెలంగాణ 97, అది కూడా 97లోనే, మీ కేస్ స్టడీ ఏంటి సార్ అని అడిగిన. అంటే ఇట్లా ఎస్సీ రిజర్వేషన్ల లోపల ఒకటే సామాజిక వర్గం మాల సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది 90% అని అన్నాడు. అంటే సార్ మరి మీరు వాళ్ళ ప్రాంతం రికార్డ్ చేశారా అని అడిగిన. చేయలేదు. అరే ఎట్లా సార్ తెలంగాణ వాదంలో ఉండి ప్రాంతం ఎట్లా రికార్డ్ చేయలే, వాళ్ళంతా గోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి వాళ్ళు. సరే దాని కారణాలు దానికి ఉన్నాయని నేను అప్పుడు అనడం జరిగింది. సో ప్రాంతం రికార్డ్ చేయకుండా నువ్వు ఈ ఎస్సీల లెక్క అనేటువంటిది ప్రజెంట్ చేయడము సైంటిఫిక్ కాదు. మొదటి నుంచి కూడా ఇవి 2 డిఫరెంట్ ప్రాంతాలు, ఆంధ్ర వేరు తెలంగాణ వేరు. సో ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయింది కాబట్టి గత 50 సంవత్సరాల మీరు లెక్క తీయండి, తెలంగాణకే తీయండి పరిమితం చేసి. అప్పుడు ఈ వాదం ఏదైతే ఉన్నదో ఎవరు లాభపడ్డారు ఎవరు నష్టపోయారు అనేటువంటి వాదము పటాపంచలు అయిపోతుంది. భవిష్యత్తులో ఎవరు లాభపడతారు ఎవరు నష్టపోతారు అది పటాపంచలు అయిపోతుంది. అది 50 సంవత్సరాల తెలంగాణ లెక్కలు తీస్తే మన తెలంగాణ అప్పుడు ప్రాంతం అందాము, ఇప్పుడు రాష్ట్రం అందాం తీస్తే. అయితే ఒకసారి నేను మా ఫాదర్ని అడిగిన, నేను తెలంగాణలో విద్య అంటే అప్పుడు బిఎస్ వెంకట్రావు గారు నిజాం కాలంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ ప్రారంభమైంది. ఓకే. అప్పుడు ప్రారంభ దశ లోపలనే ఇక్కడ మాలలు మాదిగలు ఇద్దరు చదువుకున్నారు తెలంగాణ లోపల. అప్పుడు రెడ్డిలు కూడా అప్పుడే మొదలయ్యారండి 1930 ప్రాంతంలోనే. అప్పటి వరకు అసలు ఉర్దూ మీడియం స్కూల్స్ లేవు. ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి వాళ్ళ తాత కొండ వెంకటరంగారెడ్డి, చెన్నారెడ్డి ఆ కాలంలో అసలు ఎడ్యుకేషన్ ఇక్కడ ప్రారంభమైందే 1920, 1930 ప్రాంతంలో. వాళ్ళకి అక్కడ ఇంకా అంతకంటే ఒక 50 సంవత్సరాల ముందు ప్రారంభమైంది ఆంధ్ర లోపల. మన దగ్గర ఇక్కడ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 1956లో అసలు మన గ్రాడ్యుయేట్స్ సంఖ్యనే లేదు మన దగ్గర ఇక్కడ. అందులో ఎస్సీలో అసలే లేదు. చాలా డిపార్ట్మెంట్లలో రిజర్వేషన్స్ అన్నీ వేకెంట్గా పోయినాయి ఇక్కడ మన దగ్గర. కాబట్టి మనం ఏం లెక్క పెట్టినా కానీ 1970 తర్వాతనే తెలంగాణ లోపల గ్రాడ్యుయేట్స్ వచ్చారు. ఎస్సీ కమ్యూనిటీలో కూడా గ్రాడ్యుయేట్స్ అప్పుడప్పుడే ప్రారంభమయ్యారు. కాబట్టి మనం ఏమున్నా కానీ అంత 40-50 సంవత్సరాలదే చరిత్ర ఉంటుంది మనకు. విద్యా ఉద్యోగాల్లో కూడా ఒక 50 సంవత్సరాల చరిత్ర తెలంగాణలో. ఈ 50 సంవత్సరాలది మనం తీసుకుంటే అంత పటాపంచలు అయిపోతుంది. తీయాలి ఇప్పుడు తీయాల్సి వస్తుంది. ఇప్పుడు సబ్ కేటగరైజేషన్ చేయాలంటే అదంతా చూపించాలి. ఇప్పుడు తెలిసిపోతుంది కదా మొత్తం. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే అంటే చాలా విషయాలు పూసగుచ్చినట్లు చెప్పారు. మళ్ళీ మనం వీలుంటే ఇప్పుడు మీరు అన్నటువంటి చాలా అంశాల మీద లోతైనటువంటి చర్చలు చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. వీలుంటే మరికొంతమందిని కూర్చోబెట్టి దీని మీద సుదీర్ఘ చర్చ కూడా ఒకసారి ప్లాన్ చేద్దాము. ఎందుకంటే ముఖ్యంగా ఎస్సీలలో ఉన్న సమాజంలో ఎన్నో చర్చలు, అందులో ఇది కూడా ఒక చర్చ. ఎన్నో చర్చలు చేస్తాం. ఇది కూడా ఈ మాలా వర్సెస్ మాదిగా అనే రాజకీయాలకు తెరలేకుండా ఇది క్లోజ్ కావాలి, లేకపోతే ఇది ఒక శాంతియుతంగా ఆగిపోయేటువంటి ప్రయత్నం కోసం మీరు తప్పకుండా మనం రానున్న చర్చల్లో ప్లాన్ చేద్దాము. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే కరీంనగర్ నచ్చిరు. ఓకే. ఈ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏదైనా వాటిని చూసుకుంటే జరిగేటువంటి నష్టం లేదు, జరిగిన నష్టం లేదు, ఫ్యూచర్లో ఎవరికి లాభం కూడా ఏం లేదు. ఉన్న రిజర్వేషన్లు అన్నిటికీ సంబంధించిన విషయంలో ప్రైవేటీకరణ జరిగి రిజర్వేషన్లు పోతూ ఉంటే మనం పోరాడాల్సినటువంటి తీరు కూడా పోరాటం కూడా ఇప్పుడు రిజర్వేషన్ కాపాడుకునేటువంటి ఉద్యమాల వైపు కూడా మనం పోవాల్సిన అవసరం ఉందని అయితే సార్ చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు జరుగుతున్న వర్గీకరణ ఉద్యమంలో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు న్యాయం ఉంది అనే విషయంలో సార్ యొక్క ఆలోచనల్ని మీరు అనుకుంటున్నటువంటి మాటలు ఏమన్నా కామెంట్లో చెప్పండి. ఇంకా రానున్న రోజుల్లో మిగతా వాళ్ళని చేసేటువంటి ఇంటర్వ్యూలలో ఏమేమి అడగచ్చు, ఏ విషయంలో మీ దగ్గర ఏ రిపోర్ట్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో పెట్టేటువంటి ప్రయత్నం చేయాలని కోరుతూ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.